ఉపమాక. మీలో ఎంతమందికి తెలుసు ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఇక్కడికే వచ్చి విశ్రాంతి తీసుకుంటారు అని? తిరుపతిలో పగలంతా భక్తుల కోరికలు విన్న వెంకటేశ్వర స్వామి రాత్రయ్యేసరికి ఇక్కడికి వచ్చి శయనిస్తారని, విశ్రాంతి తీసుకుంటారని మీలో ఎంతమందికి తెలుసు? అదొక్కటే కాదండి, స్వయంగా వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఒక పాదం మోపితే ఈ ఉపమాకలో ఇంకొక పాదం మోపారని చెప్తూ ఉంటారు. ఈ గుడి తునికి దగ్గరలో ఉపమాక అనే విలేజ్ లో. అలాగే స్వామిని చేరుకోవాలంటే మనం 400 మెట్లు ఎక్కాల్సి ఉంటుందండి. పాల్గొన మాసం పౌర్ణమికి ముందు వచ్చే ఏకాశి నుంచి ఈ గుడి యొక్క ఉత్సవాలు మొదలవుతాయండి. దగ్గరగా ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు పోగొట్టుకోకండి.